మీ రెండు కుటుంబాల మధ్యలో గొడవలొస్తాయనే భయంతోనే కదా మీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమకి దూరంగా ఉండమని చెప్పింది. అంటే రెండు కుటుంబాలు కలిసిపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదన్నట్టే కదా. బావగారు మీకు ఓకేనా? మీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకే. కానీ చిన్న బాధ ఉంది. నా తరపున పెళ్లి పనులు చూసుకోవడానికి ఎవరూ లేరు. బాధ్యత అంతా మీ మీదే వేయాల్సి వస్తుంది. నువ్వు అట్ట అనుకోవద్దు బాబు. నువ్వు వేరు, మేము వేరు కాదు, అంతా ఒక్కటే. మీరు ఆ మాట అన్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంకల్. ముహూర్తాలు పెట్టుకున్నా కూడా ఇంకా అంకుల్ ఆంటీ ఏంటి బాబు? చక్కగా అత్తయ్య మావయ్య అని పిలు. అలాగే అత్తయ్య. అయ్యా మరి నాకు సెలవిస్తే. మంచిది పంతులు గారు. ఆ సంజు అన్న పంతులు గారికి 10,000 ఇచ్చి పంపించు. ఇదిగోండి. వెళ్ళొస్తానయ్యా. వస్తానమ్మా. నేను వెళ్ళొస్తాను మావయ్య. ఏంటి బావగారు, మనసులో మా సిస్టర్తో మాట్లాడాలని ఉన్నా మొహమాటానికి బయటపడట్లేదు కదా? అబ్బే అదేం లేదు సంజు. అబద్ధం చెప్పకండి నానా. మీ ముందు అడగడానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు. మీరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. ఎందుకు బాబు అట్ట మొహమాట పడుతున్నావు? కాసేపు అట్ట బయటకెళ్ళి మాట్లాడుకోండి, ఏం పర్వాలేదు. అయ్యో వద్దు నాన్న. వెళ్ళమ్మా, మీ నాన్నగారే చెప్తున్నారు కదా. పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది. వెళ్ళు. లెగు బావా, వెళ్ళు. వెళ్ళు. అసలు నువ్వు మౌనంగా ఉన్నావేంటి వైషు? నీ మనసులో మాటని బయటపెట్టే అవకాశం నీకింకా వారం రోజులు మాత్రమే ఉంది. మెడలో తాలిపడిన మరుక్షణం నుండే నువ్వు నేను చెప్పిందే వినాలి, అడిగిందే చెయ్యాలి. వారం రోజుల్లో నిన్ను దురదృష్టం, నన్ను అదృష్టం ఒకేసారి వరించబోతున్నాయి. వీడు నన్ను బాగానే ఫాలో అవుతున్నాడు. నువ్వేం చేసినా నన్ను పట్టుకోలేవు సూర్య. థ్యాంక్స్ అండి. దేనికి? నన్ను లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటున్నందుకు. ఆ విషయంలో అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి వైషు. నీ వల్ల నాకెంత మంచి ఫ్యామిలీ దొరికింది. లేదు బద్రి గారు, ఏ మగాడైనా కాబోయే భార్య తనని మాత్రమే ప్రేమించాలని ఆశపడతాడు. ఆ అమ్మాయి అంతకుముందు ఎవరినైనా ఇష్టపడిందని తెలిస్తే పెళ్లి చేసుకోవడానికి వెనుకాడతాడు. కానీ మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. నేను చెప్తే వినడమే కానీ మీరుగా ఎప్పుడూ ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేయడం ఎందుకు? పాస్ట్ ఇస్ పాస్ట్. లివ్ ఇట్ వైషు.
కానీ ఇప్పుడు మాత్రం నా మనసులో ఏ ఫీలింగ్ లేదు. నేను అడిగానా? నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. చూడు వైషు, లైఫ్లో అన్నీ కోరుకున్నట్టుగానే జరగవు. నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఉంటే బాగుండు అనిపించేది. చిన్నప్పటి నుంచి ఆ కోరిక నాలో అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబంలో నేను ఒకరిని కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఎప్పుడు ఏం ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు వైశ్యం. అయ్యో బద్రి గారు, నేను చూస్తాను. ఇప్పుడు అయ్యో ఆగండి. నీ గురించి చెప్పావు కదా వైశ్య, ఇప్పుడు నా గురించి చెప్తాను విను. నా లైఫ్లో చాలా ఫన్ ఇన్సిడెంట్స్ జరిగాయి తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలయ్యా, బద్రి గారు చాలా బిజీగా ఉన్నారు. ప్రతి దానికి కారణాలు అడిగితే ఏం చెప్పంటారు? ఆయనకి పెళ్లి ఫిక్స్ అయిందండి. పెళ్లి పనులు చూసుకోమంటారా, మీ గురించి ఆలోచించమంటారా? ఆయన వచ్చాక ఫోన్ చేస్తానని చెప్తున్నాను కదయ్యా. అబ్బాబ్బాబ్బాబ్బా, చచ్చిపోతున్నాను ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారంతో. అరే, ప్రతిదానికి అందరూ అతనితోనే మాట్లాడతానంటారే. ఇక్కడ మధ్యలో నేను ఒకటి నేర్చాను కదా. నాతో మాట్లాడొచ్చు కదా, నేను డీల్ చేయలేనా ఏంటి? ఈ విషయంలో బాస్తో ఒకసారి డిస్కషన్ పెట్టాలి. ఈ తింగరోడితో మాట కలిపితే బద్రి మ్యాటర్ బయటపడే అవకాశం ఉంది. ఏం ఆనందం గారు, ఏంటండి చాలా చిరాగ్గా ఉన్నారు? ఏం చెప్పమంటారండి, ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారము, ఈ ల్యాండ్ మాఫియా అంటే అబ్బాబ్బాబ్బాబ్బా. ఏంటి మాఫియానా? మాఫియా కాదండి, మైనింగ్ బిజినెస్ అండి. ఎంత తలనొప్పి ఉంటుందో తెలుసా? మరిదంతా బద్రి ఒక్కడే చూసుకుంటున్నాడా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది చూసాక కూడా ఆ మాట ఎలా అనాలనిపించిందండి మీకు? బద్రి గారు కేవలం చెక్స్ మీద సైన్ పెడతారు అంతే, మిగతా మొత్తం నేనే చూసుకుంటాను. అతనికి ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ మొత్తం నేనే తెలుసా? సారీ అండి, నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను.
మీలో చాలా విషయం ఉందండి. సూపర్. ఓకే 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 అయినా మీరెందుకు ఫీల్ అవుతారండి? ఇంతవరకు మా బాస్ అయినా టాలెంట్ గుర్తించలేదు. శాలరీ కూడా చాలా తక్కువ ఇస్తాడు అనుకో. ఇవన్నీ ఏం చెప్పుకుంటాంలేండి. మీరు బాధపడకండి. వైషుతో మీ బాస్ పెళ్ళయ్యాక నేను వైషుకి చెప్పి మీ శాలరీ ₹1,00,000 చేయిస్తానులే. ఏంటండి? నిజంగానా? నిజంగా. మీరు కనుక ఆ సాయం చేస్తే మీరు చెప్పిన పని ఏదైనా చేసేస్తానండి. అది వదిలేండి గాని నిజంగానే బద్రి గారి పని మొత్తం మీరే చూసుకుంటారా? మీకు క్లియర్ గా చెప్తే గానీ అర్థమయ్యేలా లేదు. కానీ ఇప్పుడు ఏదైనా ల్యాండ్ డీలింగ్ మా దగ్గరకు వస్తే ముందు వాళ్ళ డీటెయిల్స్ మేము కనుక్కోవాలి. ఆ తరువాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో కనుక్కోవాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అదేంటండి, కొనడానికి అమ్మడానికి బ్యాక్గ్రౌండ్తో పనేంటి? మరేదైనా తేడా వస్తే మా బద్రి పగలగొట్టేస్తాడు కదా. ఏంటి? అదే తేడా వస్తే బాస్కు పగిలిపోయింది కదా. అందుకే ముందు జాగ్రత్తగా ఎలాంటి వాళ్ళతో బిజినెస్ చేయాలో మా బాస్ నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అవునండి, ఈ ల్యాండ్ బిజినెస్ లో చాలా గొడవలు ఉంటాయని విన్నాను. కొట్టుకోడాలు, చంపుకోడాలు, కేసులు పెట్టడాలు ఇలాంటివన్నీ ఉంటాయంట కదా. ఆ విషయాల్లో మా బాస్ నెంబర్ 1. అంటే బద్రి కూడా కొట్టడం లాంటివి చేస్తాడా? కొట్టడం ఏంటి, చంపేస్తాడు. చంపేస్తాడా? అదేనండి. తేడాలు ఏమైనా వస్తే మా బాస్ ఊరుకోడండి. అసలు అలాంటి డీలింగ్ జోలికే వెళ్ళడు. ఆనందం గారు, మా ఫ్రెండ్స్ చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు. ఓకే. వాళ్ళ దగ్గర 1000 ఎకరాల భూములున్నాయి, కానీ మంచి అడ్వైజర్ దొరక్క స్టెప్ తీసుకోలేకపోతున్నారు. మీరు వాళ్ళకి ఏదైనా అడ్వైజ్ ఇస్తే. తప్పకుండా ఉంటే తీసుకురండి. 2 రోజుల్లో వాళ్ళ 1000 ఎకరాల భూములు వాళ్ళ దగ్గర ఉండవు. అంతే. అంటే భూమికి బదులు బ్యాంకులో బ్యాలెన్స్లు ఉంటాయండి, అన్ని కోట్ల రూపాయలు. ఓ, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ నా దగ్గర లేదండి. ఏం, నా నెంబర్ మీ దగ్గర లేదా? అమరావతికి చంద్రబాబు ఎంతో, బద్రి గారికి ఆనందం అంతా. అతను మీ ఇంటికి అల్లుడైతే నేను మీకు బంధువునే కదా. ఆ బంధం ఏర్పడిన తర్వాత ఫోన్ నెంబర్ లేకపోతే ఎలాగండి? ముందు ఫీడ్ చేసుకుని నెంబర్ చెప్తాను. చెప్పండి. 9705494093. కానీ ఒక్క విషయం, తమ్ముడే పేకాటే. మీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం నా కమిషన్ తగ్గించమని అడగకూడదు. ఓకేనా? ₹1 ఎక్కువ వచ్చేలా చేస్తాను గానీ మీరేం భయపడకండి. అలా అన్నారు, బాగుంది. నాకు మాత్రం మీరు కరెక్ట్ గా పని చేసి పెట్టాలి, అందులో డౌటే లేదు. మా దగ్గరకు వచ్చారంటే వాళ్ళ పని అయిపోయినట్టే. అయితే నేను వెంటనే మా ఫ్రెండ్స్ తో మాట్లాడతాను. మాట్లాడండి, ఇక్కడ నేను ఉన్నాను కదా. వెళ్ళండి. ఇక్కడ నేను ఉన్నాను కదా, మీకు ఏ ఇబ్బంది ఉండదు. ₹1,00,000 శాలరీ ప్లస్ కమిషను. నీ పంట పండిందిరా ఆనందం. ఏం బావగారు, బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. చిలిపి. సంజు, ఏందిరా నువ్వు? ఏంటన్నా కాబోయే బావగారు ఆ మాత్రం ఆట పట్టించిపోతే ఎలా? సంజు ఊరుకోరా. సరే అండి, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు, మిగతా విషయాలన్నీ నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తుంటాను. వెళ్ళి బట్టలు కొననీకి మాత్రం నువ్వు ఒకరోజు టైం తీసుకొని రావాల్సి ఉంటది. వస్తానండి, కానీ మీ అందరికీ నేనే బట్టలు తీసుకుంటాను. అదేంటి బాబు, అవి ఆడపిల్ల వాళ్ళు కొనాల్సినవి. నా విషయంలో అలాంటి పట్టింపులేం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు తప్ప నాకంటూ ఎవరున్నారు? అత్తమామలైనా తల్లిదండ్రులైనా నాకు మీరే. నా సంతోషాన్ని కాదనకండి. సరే బాబు, నీ ఇష్టం. వస్తాను. వైషు, బాయ్. 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 ఏంటి సిస్టర్, ఏమంటున్నారు బావగారు? పోరా, బావ చాలా మంచోడు. మంచితనం బాగా చూపించాడా? పోరా.
ఆనందం, రే ఆనందం, ఏం చేస్తున్నావురా? ఏం లేదు బాస్, ఫ్యూచర్ లో రాబోయే లక్షల గురించి ఆలోచిస్తున్నాను. లక్షలేంట్రా? మీకు తెలియదు కదా, సూర్య మీ ఆవిడ గారితో చెప్పించి నా శాలరీ ₹1,00,000 చేయిస్తా అన్నాడు. సూర్య వచ్చి నీతో మాట్లాడా? మాట్లాడటం అంటే మామూలు విషయం కాదండి, చాలా బాగా మాట్లాడాడు. కుర్రోడు చాలా మంచోడు బాస్. అంత పొగుడుతున్నావు, ఏం మాట్లాడాడంటే? మీ గురించి అడిగాడు బాస్. నేను తక్కువన్నా, బద్రిగారు అది బద్రిగారు ఇదని తెగ బిల్డప్ ఇచ్చేశాను. రేయ్, ఏం చెప్పావురా అంతగా? టెన్షన్ పడకండి, మీ గురించి పాజిటివ్ గానే చెప్పాను. నేను చెప్పిన దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన కొంతమంది పార్టీలను కూడా తీసుకొస్తా అని చెప్పారు తెలుసా? అంత బాగా ఇంప్రెస్ చేసావా? మరి ఏమనుకుంటున్నారు, నా టాలెంట్ మీరు గుర్తించలేదు గాని నన్ను సరిగ్గా వాడుకుంటే మీరు ఇంకా టాప్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బచ్చా, నిజం బాస్. బాస్, సూర్య గారి ఫ్రెండ్స్ దగ్గర వచ్చే కమిషన్లో మాత్రం మీకు కన్ను పట్టడానికి వీల్లేదు. సర్లే గాని నువ్వైతే సూర్య దగ్గర పిచ్చి పిచ్చిగా ఏం వాగలేదు కదా? అబ్బే, నోరు జారలేదండి. మీ గురించి ఏం చెప్పాలో అదే చెప్పాను. వెరీ గుడ్. ఇకపై కూడా వాడితో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే వాడికి మన మీద డౌట్ వచ్చింది. అబ్బే, నాకలా ఏం అనిపించలేదే. నువ్వు మబ్బుగాడివిరా, నీకేం అనిపించదు. రా రా. యాడుండారా? ఉమాదేవి గురించి ఏమైనా తెలిసినాదా? ఇంకా లేదమ్మా, వెతుకుతూనే ఉన్నాం. ఎతకండి ఎతకండి, సీమలో యాడున్నా గాలించండి, దాన్ని ఈడ్చుకుని ఈడకు తీసుకురండి. ఎక్కడికి వెళ్ళుంటుందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదురా సిన్న. ఇటు ఈడికి రాక అటు పెద్దిరింటికి పోక యాడికి పోయింటాది? అత్త మన మీద రివర్స్ డ్రామా మొదలు పెట్టిందేమో అని నాకు అనుమానంగా ఉందమ్మా. అంటే తను లేకుండా ఈ పెళ్లి జరిగే అవకాశం లేదుగా, అందుకే మన నుంచి హ్యాడ్ అవుతుంది. అదే నిజమైతే తను మన కాడ లేదన్న నిజం సిరికి చెప్పొచ్చు కదా. ఆ ఉమాదేవి మనకి పెద్ద తంటే తెచ్చిపెట్టినాదిరా సిన్న. మనకి దొరకకుండా దాక్కునే అవకాశం దానికి యాడుండాదిరా. ఒకవేళ పెద్దిరెడ్డి ఏమైనా? లేదురా, ఈ విషయం తెలిస్తే పెద్దిరెడ్డి ఊరుకోడు, ఈ పాటికే మన మీదికి దండెత్తివోడు. మరి ఏమైంటుందమ్మా? రేయ్, మనోళ్ళందరినీ తీసుకుపోండి, ఆ ఉమాదేవి యాడున్నా ఎతికి తీసుకురండి. చెవులారా వింటూనే ఎంత పాఠమై వాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. పాయగాడ
కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాడు అమ్మకేదైనా జరిగిందంటే మాత్రం నీ కూతురు నిన్ను క్షమించదు నాన్న. జీవితాంతం చేసిన పాపం గుర్తు చేసుకొని శిక్ష అనుభవించేలా నీ కళ్ళ ముందే గొంతు కోసుకొని చచ్చిపోతాను.